మనలో విశ్వాసం గలవాడెవడో, అవిశ్వాసం గలవాడెవడో, దుర్నీతిని ప్రేమించేవాడెవడో, నీతిని ప్రేమించేవాడెవడో, సత్యమును ప్రేమించేవాడెవడో, అసత్యాన్ని ప్రేమించేవాడెవడో దేవుడు ఖచ్చితంగా నిగ్గు తేలుస్తాడు. ఖచ్చితంగా ఫిల్టర్ చేస్తాడు. ఆ ఫిల్టర్ చేసే పద్ధతిలోనే, ఆ ప్రాసెస్లోనే సత్యాన్ని గూర్చి భిన్నమైన మాటలు, సత్యాన్ని గూర్చి చెడ్డ మాటలు నీకు వినబడేటట్టు దేవుడే నీ చెవుల దగ్గరికి రప్పిస్తాడు. ఆ దుర్మార్గుల అబద్ధపు మాటలు నీ చెవికి వినబడ్డప్పుడు బెండ్ అవుతున్నావా? లేకపోతే అమ్మో నా దేవుడు వాక్యంలో ముందే చెప్పాడు ఇలాంటి వదరబోతులు లేచి వ్యర్థపు మాటలు మాట్లాడతారని, ఈ దుర్మార్గుల మాటలు నేను వినను అని విసర్జిస్తావా? లేకపోతే చెవొగ్గుతావో? దేవుడు పరిశీలించుకుంటాడు. ఒకవేళ చెవికి బెండ్ అయ్యావా, అవుట్. విసర్జించావా, ధన్యుడివి, ధన్యురాలివి. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది దుర్మార్గుల మాటలు విని విశ్వాస భ్రష్టులైపోయారు. మీరు అలాంటి పరిస్థితికి వెళ్ళొద్దు. జాగ్రత్త. ఈ శోధనల్లో, ఈ పోరాటాల్లో అంతం వరకు విశ్వాసం కాపాడుకున్నవాడే రేపు నీతి కిరీటం పొందుతాడు, నిత్య జీవం చేరతాడు. లేకపోతే డేంజర్. చెవులు గలవాడు పరిశుద్ధాత్మ స్వరం వినునుగా.